ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 1 డెలివరీ సిస్టర్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. నార్లాపూర్ పరిశీలన అనంతరం ఏదుల పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్ హెడ్ రెగ్యులేటర్ పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పీఆర్ఎల్ఐఎస్ పంప్ హౌస్ టన్నెల్ లోపల 1.5 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం నార్లాపూర్ వద్ద డెలివరీ సిస్టర్ను పరిశీలించిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాలైన బోడబండ, దూలియా నాయక్ తండా, నార్లాపూర్, సున్నపు తాండా భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భూత్పూర్ మండలం కొత్తూరులో కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. సాయంత్రం జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ ప్యాకేజీల 17, 18 పనులు పరిశీలిస్తారు. అనంతరం గంగాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సీఎం గో బ్యాక్ అంటూ తిమ్మాజీపేటలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ముందస్తుగా బిజినాపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేశారు. అక్రమారెస్టులు చేయడం సిగ్గు బీఆర్ఎస్ నాయకులను అక్రమారెస్టు చేయడం జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.